శివ వెళ్తున్నా శివ, నేను ఎక్కడికి వెళ్తావు? వెళ్ళిపోతున్నా శివ. వెళ్ళి పెట్టుకుంటుందండి వచ్చిన దగ్గర నుంచి. మంచి డ్రెస్ ని కొలాబ్ చేశానా లేదా నేను? నువ్వు డ్రెస్ గురించి చెప్పకుండా ఉట్టి కొలాబ్ చేస్తే వాళ్ళకి ఎట్లా అర్థమవుతుంది? అంటే జనాలు అప్డేట్ అయిపోయారు అబ్బాయి. ఇప్పుడు జస్ట్ డాన్స్ వేయంగానే డ్రెస్ అర్థమైపోతుంది, జస్ట్ డాన్స్ వేయంగానే అది ఏ స్టోర్ అని అర్థమైపోతుంది. కింద డిస్క్రిప్షన్ చదువుకుంటున్నారు మా వాళ్ళు, చాలా అప్డేట్ అయిపోయారు. ఏదో ఒకసారి చూపిద్దాం. వరలక్ష్మి మల్కాటన్ చెప్పు ఒకసారి. చెప్పు. ఏం చెప్పాలంటే నిన్న నువ్వు వేసుకున్న వైట్ డ్రెస్ కి చాలా కాంప్లిమెంట్స్ వచ్చాయి కదా. కింద నేను కామెంట్స్ చూసాను. నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి. కొంతమంది ఫన్నీ కామెంట్స్ కూడా పెట్టారు నైటీ అని. ఎవరి దగ్గర అయినా అలాంటి నైటీ ఉంటే నాకు ఫోటో పెట్టండి, నా వాట్సాప్కి మెసేజ్ పెట్టండి. అలాంటి కాస్ట్లీ నైటీ మీ దగ్గర ఉందా? అది ట్రెండింగ్. నా ఫ్రెండ్స్కి పిచ్చ ఫ్యాన్స్ దానికి. కానీ ఒక ట్రైల్ వేయాలి మనం కూడా, బొటిక్ నుంచి తెలియాలి మనం అది కూడా చేస్తున్నాం అని చెప్పి వేసుకున్నాం. కొలాబ్ ఇచ్చాను కదండి నేను, ఆరాధ్య ఫ్యాబ్రిక్స్ లో తీసుకున్నట్టే కదా ఫ్యాబ్రిక్ ని నేను, మల్ కాటన్. కానీ బాగుంది ప్రసన్న డ్రెస్. అవును. నువ్వు వర్క్ చేయించుకున్నావా? అసలు అందరు రెడీమేడ్ అనుకున్నారంట, దగ్గర ఉండి నేను వర్క్ చేయించుకున్నా. ఎప్పటి నుంచో కలశివ. మళ్ళీ తెప్పించావా? కానీ అది కాటన్ లా కనిపిస్తలేదు వీడియోలో. అవును, క్లియర్. నిజంగా చాలా బాగుంది. అండ్ మనకి అంత ఎక్కువగా కనిపించదండి. వన్స్ వాష్ అయిపోయిన తర్వాత మెత్తగా అయిపోతుంది, చక్కగా మన బాడీకి తగ్గట్టుగా వస్తుంది. కాకపోతే కొలాబ్ చేసినప్పుడు చెప్పలేదంట. దానికి తెలియని విషయం ఒకటి ఉంది. ఓన్లీ ఫ్యాబ్రిక్ ఎక్కడ తీసుకున్నానో ఒక వీడియో చేసా, దాన్ని ఇంకా పోస్ట్ చేయలేదు అంతే. డ్రెస్ వేసుకొని నన్ను కొలాబ్ చేసావు, కానీ ఆ వీడియోలో ఇంకో ఫ్రాక్ చూపించావు. అందరు అది మనదేమో అని అడుగుతున్నారు. ఓకే, నీ దగ్గర ఫ్లోరల్ జార్జెట్ ఫ్యాబ్రిక్ ఉంది కదా, తన దగ్గర ఫ్యాబ్రిక్స్ ఉన్నాయండి, పేస్టల్ కలర్స్ ఉన్నాయి. అది కూడా నేను కొలాబ్ చేయడానికి రీజన్ ఏంటి అంటే, శివ ఉన్న టాలెంట్ ఏంటంటే మీకు ఏదన్నా ఐడియా లేకపోయినా తను మీకు ఐడియా కూడా ఇస్తుంది, ఏది ఆ సెట్ చేసుకోవాలి అని. నేను అందరి కోసం షాప్ చేస్తాను, నా కోసం మాత్రం శివ సెట్ చేస్తుంటుంది ఇక్కడికి వస్తే. సో మేము ఫ్రెండ్స్ గా అది చాలా నాకు హ్యాపీ కూడా. ఈ సారీ కూడా శివానే సెట్ చేసింది. యాక్చువల్గా ఈ ఫ్యాబ్రిక్ ఎప్పుడో శివ దగ్గరే తీసుకున్నా, బాగా నచ్చింది నాకు. అంబ్రెల్లాగా యూజ్ చేసుకోవాలి అనిపించలేదు, అన్ని కామన్ కదా. సో ఈ ఫ్యాబ్రిక్ ఎంత బాగుంది చూడండి. జార్జెట్లో ఈ క్వాలిటీ నేను ఇప్పటివరకు చూడలేదండి. నా కేపీహెచ్బి స్టోర్స్లో అన్ని షింక్ అయిపోయేవి, లేకపోతే అదొక రకమైన లేజర్ జార్జెట్ చూసాను, కానీ ఇంత సాఫ్ట్ జార్జెట్ నిజంగా బాగుంది శివ. ఇది నా పర్సనల్ ఫీడ్బ్యాక్. సో ఇది ఇలాంటివి సెట్ చేయాలన్నా కూడా శివానే సెట్ చేస్తుంది. ఇంత బ్యూటిఫుల్ శారీ, ఇంత అందంగా నేను కనిపిస్తున్నానంటే క్రెడిట్ గోస్ టు ఆరాధ్య ఫ్యాబ్రిక్స్. ఇలాంటి ఫ్యాబ్రిక్స్ చాలా కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి. డైయబుల్ కూడా వీళ్ళ దగ్గర ఆప్షన్ ఉంది. సో మల్ కాటన్ డైయబుల్ కావాలన్నా కూడా చేసిస్తుంది. సో ఇలాంటివి మన వాళ్ళ దగ్గర చాలానే ఉన్నాయండి. మెయిన్ ఇక్కడ ఓపిక, రిసీవింగ్, నాకు ఇష్టమైంది అదే స్టోర్స్లో. సో అందుకే నేను చూస్ చేసుకున్నాను ఆరాధ్య ఫ్యాబ్రిక్స్. థ్యాంక్ యూ. నేను రాగానే హీరోయిన్ లాగా వచ్చానని చెప్పేసి నా మీద కామెంట్లు, సెటైర్లు వేశారు. నాకన్నా బుట్ట బొమ్మలాగా ఇది రెడీ అయింది. మీ అందరికీ తెలియని విషయం ఏంటి అంటే, దానికి కూడా తెలియని విషయం ఏంటంటే, ఈ శారీ నేను లేపేస్తున్నాను అనమాట. నెక్స్ట్ నా వీడియోలో ఈ శారీ వస్తుంది. చాలా బాగుంది శివ. ఏం శారీ ఇది? కడ్డీ జార్జెట్. అప్పట్లో మనం ఎల్లో అలాంటివి పెట్టాం 5000 లో, ఇది ప్యూర్ 13500. చాలా బాగుంది కదా శారీ. ఇలాంటివి కూడా మన శివ వాళ్ళ దగ్గర దొరికేస్తాయండి. ఆరాధ్య కంచి సిల్క్స్ ని కాంటాక్ట్ చేయొచ్చు.